హాయ్ అండి, అందరికీ నమస్తేనండి. ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి వాతావరణం అంటే చక్కటి ఆరోగ్యం వెలువరిస్తుందని మహాత్మా గాంధీ ఏనాడు అన్నారండి. నిజంగా అండి చెప్తున్నాను. ఆయుష్ని పెంచే అవిసె గింజల్ని అవిసె గింజలతో కారప్పొడి చేసి అండ్ కాకరకాయ కారప్పొడి అండి చేశాను. చాలా టేస్ట్గా ఉంది. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ అత్యంత శక్తివంతమైన ఈ అవిసె గింజలండి రోజు పరిమిత ఆహారంలో ఒక స్పూన్ చొప్పున, లేదంటే ఆహారంలో భాగంగా అంటే ఏ కర్రీ లాంటి కానీ చట్నీ కానీ చేసుకొని తినటం వల్ల ఆరోగ్యానికి అంటే మంచి బరువుని నియంత్రించడంలో కానీ ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. అలాగే గుండెకి కూడా చాలా ఉపయోగపడతాయి. అందువల్ల అవిసె గింజల్ని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి. బరువు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని చాలామంది పచ్చళ్ళు, కారం, కూరలు, కర్రీస్, సలాడ్లు చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండేటటువంటి ఈ అవిసె గింజల్ని అస్సలు మరవద్దండి. రోజుకి ఒక స్పూన్ చొప్పున తినండి. లేదంటే ఏదో ఒక రకంగా అంటే కర్రీ కానీ చట్నీస్ కానీ కారప్పొడి కానీ రోజువారీ ఆహారంలో వాడటం అలవాటు చేసుకోండి. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆయుష్ని పెంచే ఈ అవిసె గింజల్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టకుండా రెగ్యులర్గా తీసుకోండి. ఇది నేను అవిసె గింజలతో తయారు చేసిన కారప్పొడి అండి. 4 స్పూన్లు అవిసె గింజలు, 4 స్పూన్లు కారము, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఈ విధంగా పొడి ముందు తయారు చేసేసుకున్నాను. దీనికి ఒక 1/2 కిలో చిన్న సైజు కాకరకాయలు తీసుకొని ఈ ఎడ్జిలు 2 వైపులా ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటికి పైన ఉన్నటువంటి కొద్దిగా చెక్కు తీసేసుకుందాం. అంటే లైట్గా ఒక చాకుతో దీన్ని పైన ఆ విధంగా కొద్దిగా చెక్కు తీసేసుకుంటే మనకి మరీ ఎక్కువ చేదు లేకుండా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. సో వీటన్నిటిని అన్నీ కూడా ఈ విధంగా చెక్కు తీసేసుకొని ఒక చాకుతో మధ్యలో దీనికి ఘాట్ పెట్టుకుందాము. ఓకే, అన్నీ ఈ విధంగా చాకుతో ఘాట్ పెట్టి వీటిని పక్కన పెట్టేసుకొని ఒక గుంతగా ఉన్నటువంటి ఒక కళాయి తీసేసుకొని వీటికి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసేసుకొని మరీ లో ఫ్లేము హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు ఈ విధంగా కలుపుతూ ఉంటుంటే మనకి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయినటువంటి ఈ కాకరకాయల్ని ఒక రంధ్రాలు ఉన్నటువంటి ఒక జల్లెల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అవిసె గింజలతో తయారు చేసిన కాకరకాయ కారానికి పొడి తయారు చేసాం కదా, దీన్ని ఈ విధంగా ఆ కాకరకాయలో దూర్చుకుందాం. ఈ పొడి అంతా కూడా ఒక్కొక్క కాకరకాయ దానిలోంచి మొత్తం అంతా ఈ పొడిని పెట్టేసుకుందాము. ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసిన ఆయిల్ని మొత్తం కూడా తీసేసుకొని తాలింపుకి ఎంత కావాలో అంత వేసేసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అలాగని ఒక 2 ఎండు మిరపకాయలు తుంచేసుకొని ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒకసారి గెంటతో అలా కలిపేసుకొని ఆల్రెడీ కారం పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా దీనిలో వేసేసుకుందాం. ఓకే, లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ఈ తాలింపులో కొంచెం అలా ఆయిల్లో కొద్దిగా వీటిని
అంటే ఫ్రై అయ్యేలా ఒక నిమిషం పాటు అలా గరిటెతో తిప్పుకొని స్టవ్ ఆపేసుకొని మిగిలినటువంటి కారపొడి ఉంది, సో దీన్ని ఈ కాకరకాయ ముక్కల వైపు వేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి. సో అన్నీ కూడా ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని పెట్టేసుకొని తినండి అన్నం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేటటువంటి ఇదంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినొచ్చు. ఎలాంటి చేదు ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, మరొక మంచి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.